మిత్రులకు నమస్కారం. నిర్జన వారధి, నూరేళ్ల యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ తరువాయి భాగం ఇప్పుడు. అంగలూరుకు చెందిన మూల్పూరి కోటేశ్వరరావు ఏ కామ్రేడ్ కొరియరో నాకు తెలియదు. అతను ఇక్కడ నుండి నన్ను మరో డెన్కు తీసుకువెళ్లాడు. అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో భార్యా పిల్లలతో తమ్మారెడ్డి రామస్వామి గారి బంధువైన బల్లిపర్రు గ్రామవాసి సూర్యనారాయణ గారు ఉంటున్నారు. బయట ఆడుకునే పిల్లలతోనూ, వాకిట్లో ముగ్గులు వేసి పూజలు చేసే ఇల్లాలితోనూ ఆ డెన్ పార్టీకి రక్షణ కవచంగా కనిపించేది. ఆ ఇంట్లో రాష్ట్ర నాయకుల సమావేశాలు, చర్చలు జరుగుతూ ఉండేవి. ఎవరొస్తున్నది, ఎవరెళుతున్నది ఆ ఇల్లాలికి నాకు తెలిసేది కాదు. వంట చేసి పెట్టడం, టీలు కాచి పంపడం వరకే చేసేవాళ్లం. కామ్రేడ్ ఉప్పలపాటి గంగాధరరావు కృష్ణా జిల్లా ముదినేపల్లి దగ్గర గురజ గ్రామస్తుడు. అక్కడకు నాయకులను తీసుకెళుతూ కనిపించేవాడు. పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత గంగాధరరావు వల్లభనేని సీతారామయ్య మరదలు కస్తూరిని వివాహం చేసుకుని విజయవాడలో ఆటోమొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. ఆ డెన్లో ఉండగా ఒకరోజు గాలివాన వచ్చింది. రేడియోలో తుఫాను హెచ్చరికలు వినిపించాయి. చీకట్లు కమ్ముకున్నాయి. కరెంటు పోయింది. తలుపు తీస్తే పెట్టుకున్న కిరసనాయిల్ దీపాలు కూడా ఆరిపోయే స్థితిలో ఆ ఇంట్లో రహస్యంగా ఉన్న కామ్రేడ్స్ను దుప్పట్లు కప్పి కొరియర్స్ ఎక్కడికో తీసుకెళ్లారు. ఇంటి గోడలు, కప్పు గాలికి పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు చాలా పెద్దదైనా చాలా పాతది కావడం వలన పడిపోతే పడిపోవచ్చని కామ్రేడ్స్ ముందే అనుకుని ఉంటారు. అందుకోసమే ముఖ్యులనుకున్న వారిని ముందు జాగ్రత్త కోసం వానలో తడిసినా, గాలి తోస్తున్నా తీసుకువెళ్లారని నేననుకున్నాను. ఆలోచిస్తుండగానే ఇంటిపై పెంకులు ఎగిరిపోతున్న శబ్దం, 1-2 వరండా గోడలు కూలిపోతున్న శబ్దం వినిపించింది. ఇంట్లో ఉప్పలపాటి గంగాధరరావు, సూర్యనారాయణ, అతని భార్యా పిల్లలు, నేను ఉన్నాం. పెంకులు ఎగిరిపోయినందున వానగాలి ఇంట్లోకొస్తున్నది. ఇల్లంతా నీటితో నిండుతుందేమోననిపించింది. రక్తహీనతతో అనారోగ్యంగా ఉన్న నేను వణికిపోతున్నాను. గంగాధరరావు ఇల్లంతా పరిశీలించి కింద నీరున్నా చినుకు పడని చోట ఒక మంచం వేసి నన్ను కూర్చోబెట్టి గాలికి వచ్చే చినుకులకు నేను తడవకుండా గొడుగు పట్టుకొని 2-3 గంటలు కూర్చున్నారు. కాకులు అరిచే వేళకు గాలివాన తగ్గింది. సూర్యనారాయణ గారి భార్య, దైవం మన ప్రాణాలు కాపాడాడు అంటూ నమస్కారాలు పెట్టింది. గంగాధరరావు గారు నా భుజం తడుతూ, దేవుడు లేడని అనొద్దు, ఆమెను అలాగే తృప్తిపడనెయ్యి, ఆమె అలా అనుకుంటేనే ఆమెకు మనకు మంచిది అన్నారు. ఆ రహస్యపు రోజుల్లో ఏలూరులో కూడా 2-3 డెన్స్ ఉండేవి. ఒక డెన్లో పర్వతనేని రాఘవయ్య గారు, ఆయన భార్య, నెలల వయసున్న ఆయన కొడుకు బయటకు కనబడుతూ ఉండేవారు. రహస్యంగా చలసాని వాసుదేవరావు గారు, చలసాని జగన్నాథరావు గారు ఉండేవారు. ఆ డెన్లో కొన్నాళ్లుండి పార్టీ ఇచ్చిన పనులు చేశాను. తర్వాత మరో డెన్కు మార్చారు. ఆ డెన్లో పొట్లూరి సుందరం సాయుధ పోరాటంలో పాల్గొన్నాడని, అతని దగ్గర ఎప్పుడూ ఆయుధం ఉంటుందని అనుకోవడం విన్నాను. తెలంగాణలో ఉన్నప్పుడు సుందరం పట్టపగలే జమీందార్ల ఇళ్ల ముందు నుంచి నీరుకాయ పంచతో కర్రకు చెప్పుల జోళ్లు తగిలించుకుని, షర్టు లేకుండా తలపాగా చుట్టుకొని, చెప్పులు కుట్టుకొని బ్రతుకుతున్నట్లుగా దారిలో కనిపించిన వారందరికీ నీ కాల్మొక్త, నీ బాంచందొర అంటూ నమస్కరిస్తూ ప్రమాద స్థలాల నుండి తప్పుకున్నట్లు చెప్పుకోవడం విన్నాను. అతను నల్లగాను పొట్టిగాను ఉన్నాడు. అతని గూర్చి చెప్పుకోవడం విన్న నాకు అతని వద్ద ఎలాంటి ఆయుధం ఉంటుందో చూడాలనిపించింది. చలసాని జగన్నాథరావు గారిని బాబాయ్ అని పిలిచేదాన్ని. నా కోరిక ఆయనతో చెప్పాను. కానీ అతనెవరు, అతనేం చేస్తాడు, అతని వద్ద ఆయుధం ఉంటుందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయకూడదు అన్నారు. అతను చెప్పులు కుట్టుకునేవానిలా వేషం వేసుకుని ప్రమాదం నుండి బయటపడ్డాడు. రేపు మనకేదైనా ప్రమాదం వస్తే మనం ఎలా బయటపడాలా అని ఆలోచిద్దాం. నేను యాచించే బ్రాహ్మణుల్లాగా తయారవుతాను. నీవు భర్త వదిలేసినట్లుగాను, నా కుమార్తెగాను చెప్పుకుంటూ భిక్షాటన చేస్తున్నట్లుగా తప్పుకుందాం. పొట్లాలకు చుట్టిన దారాలన్నీ పారేయకుండా ఉంచు, జంజపు పోగుకు పనికొస్తాయి అని నవ్వుతూ నా వంక చూశారు. ఆయన ఇలాంటి మాటలతో అందర్నీ నవ్వించేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, ఏ బాధను ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకుంటూ తప్పించుకునే దారులు వెతుక్కుంటూ బ్రతకడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా నవ్వుకుంటూ కార్యసాధకులమవ్వాలనుకున్నాం డెన్లోని వారందరం. అక్కడ్నుంచి నన్ను మరో డెన్కు తీసుకెళ్లారు. అక్కడ అంతకుముందే కమిటీ సమావేశం జరిగినట్లు అనిపించింది.
ఆ రాత్రి భోజనానంతరం ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. సీతారామయ్య ఒక్కడే ఉన్నాడు. పొట్లూరి నరసింహారావు, మూలపూరి కోటేశ్వరరావు బహిరంగ కార్యక్రమాలు చూస్తున్నారు. నరసింహారావును చూడగానే నా ప్రాణం లేచొచ్చింది. ఆప్తుడు కనిపించినట్లు అనిపించింది. అతను అందరితోనూ ఆత్మీయంగా మెలిగేవాడు. సీతారామయ్యకు ఫుట్బాల్ ఆడుతుంటే దెబ్బ తగిలిందని, 4 రోజులు డాక్టర్ కదలొద్దన్నాడని నాతో చెప్పారు. అసలు విషయమేమిటంటే, రహస్యంగా ఉన్న భార్యాభర్తలకు పిల్లలు కలగడం, పెంచడం కష్టమవుతుందన్న పార్టీ నిర్ణయం ప్రకారం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమని పార్టీ చెప్పిందని, డాక్టర్ తిలక్ గారి వద్ద సీతారామయ్య మరికొందరు కామ్రేడ్స్ ఆపరేషన్ చేయించుకున్నారని నరసింహారావు నాతో చెప్పాడు. బయటివాళ్లతో తన బావగారికి ఫుట్బాల్ ఆడుతుంటే దెబ్బ తగిలిందని, మంచం మీదున్నాడని, బావను చూసుకునేందుకు అక్క వచ్చిందని చెప్పాడు. ఆ డెన్లోకి ముఖ్యులనుకునే కామ్రేడ్స్ వస్తూ పోతూ ఉండేవారు. వారిలో లక్ష్మీ పెరుమాళ్లు గారు ఒకరు. మా భూమి నాటకంలో దాదావేషం వేసిన ప్రజానాట్య మండలి కళాకారుడు ఆయన. పార్టీపై నిషేధం తొలగిన తర్వాత సినీ రంగంలో ప్రముఖ నటుడిగా రాణించారు. ఆయన అక్షరాలు ముత్యాలాగా ఉండేవి. రహస్య పత్రాలన్నీ రాస్తూ నన్ను కూడా కాపీలు తీయమని ఇస్తూ ఉండేవారు. ఆ డెన్లో పని మనిషిని పెట్టలేదు. పనివాళ్ల ద్వారా కొన్ని విషయాలు బయటకు తెలుస్తున్నట్టు పసిగట్టారు. రహస్యంగా వచ్చి వెళ్లే వారి కోసం వంట పని, ఇంటి పని అన్నీ చేయాల్సిన అవసరం వచ్చింది. అలసటగా ఉండేది. నరసింహారావు గదులు శుభ్రం చేసేవాడు. అంట్లు కడగడం మొదలైన పనుల్లో సహాయపడేవాడు. వంట చేసింది అందరికీ చాలని పక్షంలో నాతో పాటు అతను తగ్గించుకుని ఉన్నది పంచుకు తిందామని చెప్పేవాడు. మూల్పూరి కోటేశ్వరరావు, అక్క నాకేమీ చెప్పదు, అన్నీ నరసింహారావుకే చెప్పి చేయిస్తుంది. అక్క కష్టసుఖాల్లో నేను భాగస్వామిని కాలేకపోతున్నానని ఒకసారి బాధను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ నరసింహారావుతో చెప్పినట్లు అన్నీ అతనికి చెప్పలేకపోయేదాన్ని. ఆ డెన్లో కమ్యూనిస్టులున్నట్టు సిఐడీలు పసిగట్టారని, ఇంటిపై దాడి చేయొచ్చని కొరియర్స్కి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసుల కంటపడితే ప్రమాదం అనుకున్న కాగితాలను, లేవలేని సీతారామయ్యను ఆ రాత్రి ఎక్కడికో తీసుకెళ్లారు. 2 రోజులు ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నీవు ఒక్కదాన్వే ఉంటావు, ధైర్యంగా ఉండాలి అని వెన్నుతట్టి చెప్పి ఇంట్లో ఎవ్వరూ లేనట్లు తాళాలు వేసి వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చి ఇల్లు తాళం వేసి ఉందని వెళ్ళిపోతారా, లేక తాళాలు పగలగొట్టి అన్నీ చూస్తారా అన్న ఆలోచనల మధ్య వంట చేసుకోవాలన్నా పొగ బయటకు వెళుతుంది, పొగ చూస్తే తప్పకుండా పోలీసులు దాడి చేస్తారు అనుకుంటూ తిండి లేకుండా ఆ 2 రోజులు గడపాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో స్టవ్లు లేవు, కట్టెలతోటి పిడకలతోటి మాత్రమే వంటలు చేసుకునేవాళ్లం. అలా ఆకలి బాధ కంటే పోలీసులు ఏ అఘాయిత్యం చేస్తారో అనే భయం నన్నెక్కువ బాధించింది. 2వ రోజు సూట్ కేసులో బట్టలు సర్దుకొని మరచెంబులో నీళ్లు పోసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కోటేశ్వరరావు ఒంటెత్తు బండిని తీసుకొని వచ్చాడు. ఏ ఊరెళ్లేది కొరియర్కు నాకు తెలియదు, అదొక రహస్యం. రైలెక్కాం. మరునాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో నేనున్న కంపార్ట్మెంట్లోకి కోటేశ్వరరావు వచ్చే స్టేషన్లో నిన్ను మరో కామ్రేడ్ వచ్చి తీసుకువెళ్తాడు, మర్చిపోకుండా మరచెంబు పట్టుకు దిగు, పెట్టే అతనికిచ్చినా పర్వాలేదు అన్నాడు. విశాఖపట్నంలో బండి ఆగింది. అడుసుమిల్లి మల్లికార్జునరావు గుడివాడ తాలూకా కోడూరి గ్రామం కామ్రేడ్. నేనున్న కంపార్ట్మెంట్ దగ్గరకొచ్చి సూట్ కేసు తీసుకుని నన్ను జట్కా బండిలో ఎక్కమని నా పక్కన సూట్ కేసు పెట్టి తను సైకిల్పై వచ్చాడు. సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న ఓ ఇంటి ముందు ఆగింది బండి. ఆ ఇంట్లోకి తీసుకువెళ్తాడనుకున్నాను. అక్కడ బండి దిగాను. కానీ ఆ ఇంటి దగ్గర నుండి 4 ఏళ్లు దాటిన తర్వాత ఓ కొత్త డాబాలోకి తీసుకువెళ్లాడు. ఆ డెన్లో చండ్ర సావిత్రమ్మ, చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి రామస్వామి గారు, మరో 2 కామ్రేడ్సు ఉన్నారు. ఊగిసలాడుతూ నడిచొచ్చిన నన్ను చూసిన సావిత్రమ్మ స్నానం కంటే ముందు కాఫీ తాగమంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విశ్రాంతిగా పడుకోమంది. ఆమె మాటలకే సగం అలసట తీరినట్లనిపించింది. ఆ డెన్కి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య గారు మరికొందరు వస్తూ ఉండేవారు. రాత్రిపూట చల్లగా ఉంటుందని డాబాపైకి వెళ్లి పడుకుంటే గంటకు పారా హుషార్ అన్నట్లు జైలు గంట మోగేది. ఆ మోత వింటుంటే జైల్లో ఉన్న కామ్రేడ్స్ గుర్తొచ్చేవారు. ఇంకెంతమంది జైలు పాలవుతారో, ఎంతమంది ఉరికంబం ఎక్కుతారో అనిపించేది.
ముందు రోజే ఆ జైల్లో ఒక ఖైదీని ఉరితీసినట్లు తెలిసింది. దాంతో నిద్ర పట్టేది కాదు. సుందరయ్య గారు మహిళలను ఎంతో మర్యాదగా, శ్రద్ధగా చూస్తారని ప్రత్యక్షంగా చూశాను. నాకు అబార్షన్ చేయించిన సంగతి ఆయనకు తెలిసిందో, లేక బలహీనంగా ఉన్నానని గమనించారో గాని బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పారు నాతో. డాక్టర్ గుడ్డు పాలు తీసుకోవాలని చెబితే సావిత్రమ్మ, కోటేశ్వరమ్మ గుడ్డు తినదు, పాలు తాగదు, చిన్నప్పటి నుండి అలవాట్లేదు అన్నారు. అప్పుడాయన, ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం, ఆరోగ్యం కోసం అన్నీ తినాలి అంటూ తను డెన్లో ఉన్నన్ని రోజులు శ్రద్ధగా నన్ను గుడ్డు తిన్నావా, పాలు తాగావా అని అడుగుతూ పనిగట్టుకొని ఇస్తూ ఉండేవారు. ముందు ముందు మనకు ఆహారం, ఈ వైద్య సౌకర్యం కూడా దొరకకపోవచ్చును అని చెప్పేవారు. మహిళలు మగవారికి వంటకాలన్నీ పెట్టేసి అడుగుబొడుగు తింటారనే ఉద్దేశంతో అందరం ఒకేసారి తిందామంటూ సావిత్రమ్మను, నన్ను వారి మధ్య కూర్చోమనేవారు. అన్నం మాడినా, కూర బాగుండకపోయినా బాధపడొద్దని, తినడానికి అనువుగానే ఉన్నాయని చెప్పి మమ్మల్ని తృప్తిపరిచేవారు. అక్కడున్నప్పుడే కొన్ని విషయాలు తెలిసాయి నాకు. మల్లికార్జునరావుకు చలసాని జగన్నాథరావు గారి మేనకోడలు కమలకు వివాహం జరిపారని, ఆ దంపతులు అజ్ఞాతంలో ఉన్నవారి అవసరాలకు ఉపయోగపడుతున్నారని, అలాగే మరో 3 కొరియర్స్ వివాహాలు జరిపారని, వారి భార్యలు కూడా ఉపయోగపడుతున్నారని తెలిసింది. 2-3 చోట్ల రహస్యంగా ఉన్న కామ్రేడ్స్ ఆ డెన్ కీపర్ లేని సమయంలో డెన్లో ఉన్న స్త్రీలను కామవాంఛ తీర్చమని కోరినట్లు, ఆ స్త్రీలు అసహ్యించుకొని వారిని గది నుండి బయటకు రాకుండా తలుపులేసి బయట గొళ్ళెం పెట్టి డెన్ కీపర్ వచ్చిన తర్వాత అంతా చెప్పి బాధపడ్డారని తెలిసింది. అది తెలిసి సావిత్రమ్మ రాజేశ్వరరావు గారిని అడిగింది. పోలీసులకు భయపడకుండా, కష్టాలొస్తాయని తెలిసి కూడా పార్టీపై విశ్వాసంతో వచ్చి వేళకింత చేసి పెడుతూ అమ్మల్లా ఆదుకుంటుంటే వారిపై అఘాయిత్యానికి తలపడతారా? కామాంధులకు కమ్యూనిస్టులకు తేడా లేదా? ఇకపై భర్తలున్న చోటే వారి భార్యలను పెట్టండి, వేరే చోట ఉంచొద్దు అని గట్టిగా చెప్పింది. విమర్శ, ఆత్మవిమర్శ జరిగాక రాజేశ్వరరావు గారు, పార్టీని రహస్యంగా నడిపిస్తున్నప్పుడు భార్యలు భర్తల దగ్గరే ఉండడం కుదరదు. సీతారామయ్య గెరిల్లా పోరాట శిక్షణ ఇవ్వడానికి నైజాం పోరాట ప్రాంతంలో ఉంటాడు. కోటేశ్వరమ్మ అక్కడ ఉండడానికి వీలుంటుందా? నేను ఎక్కడికెళ్తే నీవక్కడికి రాగలవా అన్నారు. అయినా మీలాంటి వారి జోలికి ఎవ్వరూ రాలేరు. వెనకబడ్డ ప్రాంతం నుంచి వచ్చినవారు, అమాయకంగా కనిపించినవారు కనుక ఆ స్త్రీలు బయటపెట్టరనుకుని అలా ప్రవర్తించారు. ఏవో మానవ బలహీనతలు అంటూ సావిత్రమ్మను సమాధానపరిచారు రాజేశ్వరరావు గారు. 100 యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి తర్వాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.